రేవంత్ రెడ్డి ఏదైతే చాలా క్లియర్, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతున్నారు. ఓ సంకేతం ఇచ్చేశారు. సినిమాలకు సంబంధించినటువంటి సినిమా పరిశ్రమలతో మీటింగ్. ఈ మీటింగ్లో అగ్ర హీరోలు ఎవరు పాల్గొలేదు. ఇంతకుముందు అనుకున్నట్టు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాసు ఇట్లాంటి వాళ్ళు ఎవరు పాల్గొలేదు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరైనా పాల్గొన్నారా? లేదు. ఒక టీంతో ముందు దిల్ రాజు మాట గబక్కన వినేటటువంటి వాళ్ళు, అట్లాగే అందుబాటులో ఉన్నటువంటి హీరోలు వీళ్ళందరూ వచ్చారు. మీటింగ్ జరిగింది. ఎక్కడ తను అడిగింది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆవేదన, ఆగ్రహం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోరు? ప్రతి సినిమాలో ఇప్పుడు పొగ తాగద్దు, టొబాకో హానికరం, మద్యం హానికరం అని హీరోల చేతనే చెప్పిస్తున్నారు కదా. అట్లాగే డ్రగ్స్ గురించి చెప్పండి ఒక సామాజికంగా. అట్లాగే ప్రస్తుతం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ముఖ్యమైనది డ్రగ్స్ ఇది కాబట్టి దాని గురించి మాట్లాడండి, దాని గురించి హైలైట్ చేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా అది మంచి సందేశమే. దాంతోపాటు గద్దర్ అవార్డులు ఇస్తాము, అది తీసుకోమని చెప్తున్నారు, అది మంచిదే. అయితే అసలు పాయింట్ కావాల్సింది వీళ్ళకి బెనిఫిట్ షోలు. అది అసలు వాళ్ళ చర్చకే రాలేదు అన్నటువంటి దిల్ రాజే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన పేరుతో జరిగిన ప్రచారం మాత్రం రేవంత్ రెడ్డి సినిమా టికెట్లు బెనిఫిట్ షోలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారన్నది. ఇప్పుడు ఈయనైతే అసలు అట్లాంటి చర్చే రాలేదంటున్నారు. నెంబర్ 1, ఇప్పుడు రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తారా, రేట్లు ఎక్కువ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారా? అవి రెండు ఇవ్వనని గాలికి ఏదో చెప్పలా, రోడ్డు మీద ఏదో చెప్పలా, అసెంబ్లీ వేదికగా చెప్పారు. మరి అసెంబ్లీ వేదికగా చెప్పినప్పుడు అది కాదు అంటే గనక, మళ్ళీ ఇస్తే గనక మాట తప్పినట్టు, మడమ తిప్పినట్టు, ప్లస్ తేడా చేసినట్టు, లొంగిపోయినట్టు. మరి ఏం జరుగుతుందో చూడాలి.